విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టీచర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు వాటిని వెంటనే అమల్లో కూడా పెట్టేస్తున్నారు కూడా. ఇదే క్రమంలో గతంలో స్కూళ్లలో బాత్రూంలో ఫోటోలు తీసి మొబైల్లో అప్లోడ్ చేసే కార్యక్రమానికి శరమగీతం పాడారు. ఇప్పుడు అంతకంటే పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పాఠశాలల విద్యా సమగ్ర శిక్ష అభియాన్పై జరిపిన సమీక్షలో విద్యామంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్లు వాడుతున్న 45 యాప్ను తొలగించాలని, వీటి స్థానంలో కేవలం ఒకే ఒక్క యాప్ మాత్రమే అందుబాటులో ఉండాలని కూడా అధికారులకు సూచించారు. టీచర్లపై ప్రస్తుతం ఉన్న ఒత్తిడిని తగ్గించి పూర్తిగా వారు బోధనపై దృష్టి పెట్టేలాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులకు లోకేష్ తెలియజేశారు. అలాగే పాఠశాల విద్యకు సంబంధించి అన్ని విషయాలను ఏకీకృతం చేసి ఒక డాష్ బోర్డుపై వచ్చేలా చూడాలని అధికారులను మంత్రి లోకేష్ కోరారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎవరికి వారు తమ లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. మరోవైపు స్కూళ్ల అభివృద్ధికి వాటిలో గతంలో చదివిన విద్యార్థుల నుంచి సాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారికి ఆయా స్కూల్ అవసరాలు తెలియజేసి ముందుకు వచ్చే వారిని మెంటర్లుగా నియమించేలా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. తద్వారా ఆయా స్కూల్ అవసరాలు తెలుసుకుని వారే తీర్చే అవకాశం ఉంటుందన్నారు.